ఈరోజు ఎమ్మెల్యే గడ్డం వినోద్ గారు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చడంలో విఫలమయ్యి ఎన్నో వాగ్దానాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు కోణంపేటకి ఎన్నో వాగ్దానాలు చేసి రోడ్డు వేస్తానని, హాస్పిటల్ వసతులు కల్పిస్తానని, పాఠశాలకు సంబంధించినటువంటి మెరుగైన వసతులు కల్పించి చేస్తానని చెప్పిన ప్రతి మాట కూడా ఈరోజు బూటకు మాటలు అయిపోయినాయి. ఈరోజు ఇచ్చిన మాటలు నెరవేర్చడంలో విఫలమయ్యాడే. దానికి మూల్యం ఒక యువకుని ప్రాణం పోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆయన గతంలో కూడా విలేకరుల సమక్షంలో ఒక బాండ్ పేపర్ రాసివ్వడం జరిగింది. అది ఏంటంటే, స్థానికంగా ఉంటూ ఇచ్చిన వాగ్దానాలను నేను నెరవేరుస్తా అని చెప్పేసి మాట ఇవ్వడం జరిగింది. కానీ గెలిచి ఇప్పటికీ 8 నెలలు గడుస్తున్నప్పటికీ కూడా కనీసం ఏ గ్రామాన పట్టించుకున్న పాపాన పోలేదు. ఈరోజు కేవలం స్వార్థ రాజకీయాల కోసం, తన రాజకీయ మనుగడ కోసమే ఈరోజు మంత్రి పదవి కోసం ఆశపడుతూ ఢిల్లీ ప్రాంతాలను తిరుగుతూ హైదరాబాద్ కేంద్రంలో మాత్రమే తన కాలాన్ని గడుపుతున్నాడు, తన అధికారాన్ని గడుపుతున్నాడు. ఇక్కడ తను లేకపోవడం చాలా ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దయచేసి ఈరోజు తను ఇచ్చిన మాటలను నెరవేర్చడంలో విఫలమై ఒక యువకుని ప్రాణం పోవడానికి మూల కారకుడయ్యాడు. కాబట్టి ఆ మరణించినటువంటి ఆ యువకునికి, ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించి వారిని ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పేసి తిరుమలన్న టీం నుండి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ఇచ్చిన మాటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సకాలంలో నిర్వర్తించి అమలుపరిచి ప్రజలకు అండగా నిలవాల్సిందిగా మేము ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారిని కోరుతా ఉన్నాం. ఒకవేళ తను ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చడంలో విఫలమైతే మాత్రం దానికి సంబంధించి మేము కార్యాచరణ రూపొందించి కలెక్టరేట్ ముట్టడి కానీ, మీ కార్యాలయాల ముట్టడి కానీ, మీ నివాసం, మీ మంచిర్యాలలో ఏర్పాటు చేసుకున్నటువంటి నివాసం ముట్టడి కానీ వివిధ కార్యక్రమాలు చేపట్టి మీరు ఇచ్చిన మాటలను నెరవేర్చేంత వరకు మీ వెంబడి పడదామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.